నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆది పరాశక్తి ఈదమ్మ తల్లి దేవాలయం పునఃప్రతిష్ఠోత్సవం కన్నుల పండువగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, విజయమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ₹1 కోటి సొంత ఖర్చులతో ఆలయం విగ్రహాల పునఃప్రతిష్ఠోత్సవం నిర్వహించారు. ఈదమ్మ తల్లి పోతురాజులు, ఎల్లమ్మ దేవత విగ్రహాలను ఊరేగించారు. గ్రామోత్సవంలో ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ దాత బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. దేవతకు ప్రత్యేక హోమం, అభిషేకం, కుంభాభిషేకం, కుంకుమాభిషేకం నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, మహిళల కోలాటాలు, డప్పులతో నృత్యాలు, మేళతాళాల మధ్య ఊరేగింపు ఈదమ్మ తల్లి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని విజయమ్మ గారు గ్రామ ఈదమ్మ తల్లి గుడి నిర్మాణానికి ఆ రోజు కోవిడ్ తర్వాత వర్క్ స్టార్ట్ చేసి వెంటనే ఆనాడు కూడా గ్రామంలో మా దగ్గర సుభిక్షంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని చెప్పి మరి ఆ రోజు అందరి గ్రామ రైతు సంఘం, రైతులు, గ్రామ పెద్దలు అందరి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఈ గుడి నిర్మాణం చేసి నిన్న అద్భుతమైనటువంటి అమ్మవారి శోభాయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. శృంగేరి పీఠం నుంచి మరి ఋత్వికులు కూడా వచ్చి గత 3 రోజులుగా అన్ని రకాలుగా ఆచారాలు, వారి యొక్క పూజా విధానం, కైంకర్యాలు కూడా అన్నీ బ్రహ్మాండంగా అమ్మవారిని సంతృప్తిపరిచే విధంగా అమ్మవారి యొక్క పూజకు మరి కొల్లాపూర్ పట్టణంలో చాలామంది ఎక్కడ చూసినా వాళ్ళ ఆడపిల్లలను పిలుచుకోవడం, అమ్మవారికి వాళ్ళు ఒడి నింపుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది వివిధ గ్రామాల నుంచి, వివిధ పట్టణాల నుంచి వచ్చి ఈరోజు కొల్లాపూర్ పట్టణానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. కొత్త దేవాలయం నిర్మించడం కంటే పాత దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం ఎన్నో రెట్లు మేలు, మంచిది అని చెప్పని ఆగమ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక కొత్త దేవాలయం నిర్మిస్తే ఎంత పుణ్యం వస్తుందో, పాత దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే 8 కొత్త దేవాలయాలు నిర్మించినటువంటి పుణ్యం కలుగుతుందని చెప్పని ఆగమ శాస్త్రాల్లో చెప్పబడుతోంది. ఎంతోమంది ఈ గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యి ఈ ప్రతిష్టా కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారణమైంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పని, అమ్మవారి ఆశీస్సులు కేవలం ఈ గ్రామ ప్రజలకే మాత్రం కాకుండా అమ్మవారిని నమ్ముకునేటువంటి 50 మంది భక్తులు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా వసుదైక కుటుంబంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందుతాయని చెప్పని ఈ విధంగా తెలియజేస్తున్నారు. దృఢ సంకల్పంతో నూతనంగా కొత్తగా దేవాలయం కట్టాలని దృఢ సంకల్పం నిశ్చయించుకొని ఒకరోజు భూమి పూజ కార్యక్రమంలో చేసి వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు, ఖర్చు కానీ ఏ విధమైన లోటు కానీ, ఎక్కడ అంగుల విషయంలో కానీ వెనుకాడకుండా ఈరోజు ఈ విధంగా ఈదమ్మ దేవాలయం రూపుదిద్దుకున్నదంటే ఇది బీరం హర్షవర్ధన్ రెడ్డి వారి దాతృత్వంతో జరిగింది. అయితే విగ్రహాల సేకరణ కూడా మహాబలిపురం నుండి కృష్ణశిల విగ్రహాన్ని సేకరించి గత వారం నుండి పూజలు, యజ్ఞ యాగాదులు, క్రతువులు చేస్తూ తేదీ 31/1 ప్రతిష్ట చేయడము జరుగుతుంది.